పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. చిట్టినాయుడు పిట్ట కథలు మొదలుపెట్టాడు. తన తండ్రిని మించి అలవోకగా కట్టుకథలు అల్లుతూ ఉన్నాడు. సింగపూర్ వెళ్లి మీ తండ్రి కొడుకులు ఏం చేశారయ్యా అని అడిగితే ఎవడో పెట్టిన ఒక ఈమెయిల్ వలన పెట్టుబడులు రాలేదు అంటూ తన చేతగానితనాన్ని చాటుకున్నారు. ఏపీకి తన తండ్రి ఒక బ్రాండ్ అంబాసిడర్ అని, ఆయన్ను చూసి పెట్టుబడుల వరద పారుతుంది అని ఇంతకాలం చెప్పుకున్న చిట్టినాయుడు ఇప్పుడు తన చేతగానితనాన్ని ఇతరులపై ఎందుకు వేస్తున్నారు? వాచ్ దిస్ స్టోరీ. సింగడు అద్దంకి వెళ్లాడు, రాను వచ్చాడు అనేది గతంలో ఉన్న సామెత. ఫర్ ఏ చేంజ్ ఇప్పుడు ఆ సామెత మారిపోయింది. చంద్రబాబు సింగపూర్ వెళ్లాడు, చేతులు ముడుచుకొని రాను వచ్చాడని జనం చెప్పుకుంటున్నారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ రాష్ట్రానికి ఆయనే ఒక బ్రాండ్ అని జాకీలు వేసుకునే చంద్రబాబు సింగపూర్ వెళ్లి ఏం సాధించారు? ఒక్కటంటే ఒక్క పరిశ్రమనైనా తెచ్చారా? అసలు ఏ పారిశ్రామికవేత్తైనా బాబుని చూసి ఏపీలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తానంటూ హామీ ఇచ్చాడా? అంటే ఏమీ లేదు. తన సొంత లావాదేవీల గురించి, తాను పెట్టబోయే పెట్టుబడుల గురించి చర్చించుకోవటానికే తప్ప ఆ దేశం నుంచి ఏపీకి వచ్చిందేమీ లేదని మొదట్నుంచి రాష్ట్ర ప్రజలు అనుమానిస్తూనే ఉన్నారు. చివరికి జరిగింది కూడా అదే. సింగపూర్ పర్యటన ముగించుకుని వచ్చాక చంద్రబాబు మీడియా ముందుకు రాలేదు. ఏపీ ప్రజలకు ఎలా ముఖం చూపించాలో అర్థం కానట్టుంది. అందుకే తన కుమారుడు లోకేష్తో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయించి ఎప్పట్లాగే ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేయించారు. ఎవరో మురళీకృష్ణ చౌదరి అనే వ్యక్తి ఏపీలో పెట్టుబడులు పెట్టొద్దని ఆ ప్రభుత్వానికి ఈమెయిల్ చేశాడట. దాన్ని చూసి సింగపూరోళ్లు పెట్టుబడులు పెట్టకుండా వెనక్కు వెళ్లిపోయారట. ఇలాంటి చెత్త మాటలు చెప్పుకోవటానికైనా కాస్తైనా లోకేష్కు సిగ్గుండాలి. సరే, నిజంగానే ఆ మురళీకృష్ణ చౌదరి ఈమెయిల్ చేశాడే అనుకుందాం. మరి అంత మాత్రానికే సింగపూరోళ్లు పారిపోయారా? మరి గత కొన్నేళ్లుగా చెప్పుకుంటున్న చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ ఏమైంది? చంద్రబాబు ముఖారవిందం చూసే కదా లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని చెప్పుకుంటున్నది. మరి ఇప్పుడు ఒక్క ఈమెయిల్కే మొత్తం తిరగబడిపోయిందా? అంటే పాలకులు అంత చావచచ్చిన ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? ఇలాంటి అనేక అనుమానాలు లోకేష్ మాటలు విన్నాక కలుగుతున్నాయి. ఒక వ్యక్తి, మురళీకృష్ణ అని ఒక వ్యక్తి, సింగపూర్ ప్రభుత్వానికి ఈమెయిల్ పంపించాడు. అక్కడున్న మంత్రులందరికీ, అధికారులందరికీ, సింగపూర్ హైకమిషనర్తో సహా ఆ వ్యక్తి ఈమెయిల్ పంపించాడు. ఆంధ్ర రాష్ట్రంలో అన్స్టేబుల్ గవర్నమెంట్ ఉంది, రేపో మాపో ప్రభుత్వం మారిపోతుంది, మీరు ఆంధ్ర రాష్ట్రంతో ఒప్పందాలు చేసుకోవద్దు అని క్లియర్గా అతను చెప్పారు. చూశారు కదా, ఇది లోకేష్ వ్యవహార శైలి. మురళీకృష్ణ చౌదరి అనే వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీలో పనిచేసే వ్యక్తులతో మాట్లాడాడంట. అందుకని ఈమెయిల్ చేశాడంట. వినేవాడు వెర్రివాడైతే చెప్పేవాడు చంద్రబాబు అని ఏపీ ప్రజల్లో ఒక నానుడి ఉంది. ఇప్పుడు దాన్ని ఆయన కుమారునికి కూడా అన్వయించుకునే పరిస్థితి వచ్చింది. నిజానికి అసలు ఈ మురళీకృష్ణ చౌదరి ఎవరా అని ఆరా తీస్తే తేలిందేంటంటే ఆయన పక్కా తెలుగుదేశం పార్టీ కార్యకర్త. స్వస్థలం చిలకలూరిపేట. అక్కడ ఆయనకున్న ఆస్తులను లోకల్గానే ఉన్న టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆయన మనుషులు కబ్జా చేశారట. దాంతో ఏమీ చేయలేక ఫ్రస్ట్రేషన్లో తన సొంత పార్టీ గురించి, నాయకుల గురించి తీవ్రంగా విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాడు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఏకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కలిపేసి లోకేష్ మాట్లాడేశారు. పైగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులతో మురళీకృష్ణ చౌదరి మాట్లాడాడంటూ ఇంకో అపవాదు కూడా వేశారు. ఒకవేళ నిజంగా ఆ మురళీకృష్ణ చౌదరి పిఎల్ఆర్ సంస్థలో పనిచేసే ఉద్యోగుల్లో ఎవరైనా ఫ్రెండ్సో తెలిసిన వారో ఉంటే మాట్లాడుండొచ్చు. అంత మాత్రానికే ఇంత దిగజారుడు మాటలు మాట్లాడాలా? నిజానికి సింగపూర్కు చెందిన ఏ ఒక్కరూ చంద్రబాబును నమ్మి ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాలేదు. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న దారుణాలు, రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతున్న తీరు, పారిశ్రామికవేత్తలను వేధించటం, పరిశ్రమలపై దాడులు, ఇలా ప్రతి విషయాన్ని గ్రహించిన పెట్టుబడిదారులు 1కి 10 సార్లు ఆలోచిస్తున్నారు. అందుకే ఎవరూ తొందరపడి చంద్రబాబును నమ్మి పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావటం లేదు. అయితే దాన్ని తప్పించుకోవటానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేయడంపై
ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి 55 సార్లు సింగపూర్ పర్యటనకు వెళ్లారు రాష్ట్ర అభివృద్ధి కోసం అని చెప్పి. ఒక పైసా తీసుకొచ్చి పెట్టుబడి పెట్టినటువంటి సందర్భం ఏదైనా ఉందా అంటే వెనక్కి వెళ్ళి చూసుకుని ఎక్కడ ఏమీ లేదు. బహుశా పాత లావాదేవీలు ఏమైనా సెటిల్ చేసుకోవడానికి వెళ్లారా? ఆయన ఈశ్వరన్ అని ఆ సింగపూర్ మంత్రి గారు మీతో వాటాలు కలిసి రాజధాని స్టార్టప్ ఏరియాకి పెట్టుబడులు పెడతామని చెప్పేసి అప్పుడు వచ్చి ఏదో కన్సార్టియం చేసుకున్నారు కదా, అవినీతికి పాల్పడుతున్నాడని సింగపూర్ ప్రభుత్వమే ఆయన లోపలేశారు. మొన్నే విడుదలయ్యారు. ఏమైనా ఆయన కలిసి వచ్చారా? లేకపోతే ఆ లావాదేవీలు ఏమైనా సర్దుబాటు చేసుకున్నారా? అసలు ఎందుకు వెళ్లారు మీరు? నిజానికి తండ్రి కొడుకులు ఇద్దరూ సింగపూర్ వెళ్ళింది తాము ఏపీలో దోచుకున్నది అక్కడ దాచుకోవటానికి అనే విమర్శ ఉంది. చంద్రబాబుకు సింగపూర్లో పెద్ద ఎత్తున హోటల్స్తో పాటు ఇతర సంస్థల్లో భారీగా పెట్టుబడులు పెట్టారన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఆ విషయాల గురించి చర్చించుకోవటానికే, లావాదేవీలను చూసుకోవటానికే ఆయన కుటుంబ సమేతంగా తరచూ సింగపూర్ వెళ్తుంటారన్నది ఏపీ ప్రజలందరికీ తెలుసు. దాన్ని అధికారిక టూర్గా ముద్ర వేయించుకోవటానికి ప్రభుత్వం తరపున వెళ్తున్నానని, పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం అంటూ కట్టుకథలు అల్లుతున్నారు.